సబ్స్క్రైబ్ చెప్పమను సబ్స్క్రైబ్ అని చెప్పు. నువ్వు మరి తినేస్తాను సబ్స్క్రైబ్ అని చెప్పు. రాదు ఒక్కసారి అను సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ మళ్ళీ సబ్స్క్రైబ్. రైట్, అంతే, కరెక్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు అయితే మేము అడ్డపిక్కలు అయితే ఏరుకుంటున్నాము. ఇదే కనిపిస్తుంది కదా, ఇదే అడ్డపిక్కల చెట్టు. అంటే మీకు చాలా మంది తెలియదు, అంటే ఇస్తరాకులకి వాడతారు కదా, ఆ చెట్టు అనమాట. ఇందులోనే ఒక కాయలు వస్తాయి, వాటిని మేము తీసి కాల్చి ఆ లోపల ఉన్న పిక్కల్ని అయితే తింటాము. అంతేకాకుండా ఈ చెట్టు ప్రతిదానికి యూస్ అవుతుంది. దాని ఆకుల్ని ఇస్తరాకులుగా వాడి వాటిని తయారు చేసి అమ్ముతారు ఇస్తరాకులు. అండ్ ఈ వీటికి తీగలు వస్తాయి కదా, వాటిని అయితే తాళ్ళులా వాడతాము. దీనికి వచ్చే కాయల్ని తింటామన్నమాట. సో ఈ చెట్టు మనకి ప్రతిదానికి ఉపయోగపడుతుంది. ఇవి అడ్డపిక్కలు అనమాట. కిందకి వెళ్ళి అయితే కాల్చుకుందాం. సో మా అన్నయ్యలు అయితే ఆల్రెడీ మంట వేస్తారు. ఇప్పుడు ఆ అడ్డపిక్కల్ని తెచ్చి ఈ మంటలో వేయాలి. అవి కొంచెం వరకు కాలుతాయి. కాలిన తర్వాత వాటిని అయితే మనం ఒలిసి తింటామన్నమాట. ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే, ఈ పిక్కలు వగరుగా ఉంటుంది. తినేటప్పటికి కొంచెం మనకి వగరుగా అనిపిస్తుంది. చూడండి, వీటిని ఎలా తీయాలి అనే ప్రాసెస్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. కనిపిస్తుంది కదా, ఈ పిక్కలే అనమాట మనం తినే పిక్కలు. ఒక్కొక్క అడ్డకాయ నుండి మనకి 5 నుండి 15 పిక్కలు అయితే దొరుకుతుంది. వీటిని మంటల్లో వేస్తాం కదా, మంటల్లో వేసినప్పుడు కొంచెం కాలుతుంది కదా, అప్పుడే ఇవి తీయడానికి అవుతుంది, లేకపోతే తీయడానికి అవుతుంది. చాలా గట్టిగా ఉంటాయి. మొత్తం మనం యూజ్ చేసిన తర్వాత పిక్కలన్నీ తీసేస్తాం కదా కాల్చి. ఆ తర్వాత దీన్ని మళ్ళీ పొయ్యిలోకి కర్రలాగా వాడుకోవడానికి యూస్ అవుతుంది అనమాట. దీన్ని ఎక్కువ కాల్చకూడదు, దీన్ని ఒక మీడియం స్టేజ్ వరకే కాల్చాలి. మళ్ళీ ఎక్కువ కాలిస్తే మళ్ళీ తినేటప్పటికి అంత బాగోదు. దీన్ని మీడియంగా కాల్చి దీన్ని అయితే తీసి తింటాము. ఈ పిక్కలు తినడం వల్ల ఏంటంటే కడుపు క్లీన్గా అవుతుంది అండ్ వగరుగా ఉంటుంది కదా, మంచిది అని బాగుంటుంది తినడానికి కూడా. అది వేడిగా ఉన్నప్పుడే తీయాలి, లేకపోతే మళ్ళీ చల్లారిపోతే మళ్ళీ కాల్చి తీయాలి. పెద్ద ప్రాసెస్ పెద్దది, మాత్రం తినేటప్పుడు మాత్రం మంచిగా ఉంటుంది. మనకి ఏంటి అంటే ఈ చెట్టు, ఈ అడ్డకాయల చెట్టు ఉంది కదా, దీంట్లో నుండి ఆకులు మనకి యూజ్ అవుతుంది, వాటి యొక్క తీగలు యూజ్ అవుతుంది. అండ్ ఈ పిక్కలు కూడా మనం తింటాము. ఆఫ్టర్ ఇది యూజ్ చేసిన తర్వాత బయట వచ్చే తొక్కతే అది ఉంటుంది కదా అడ్డపిక్క, దంది, అది కూడా మనం కాల్చడానికి వాటికైతే యూజ్ చేసుకోవచ్చు. మేమైతే ఇలాంటి మంచి ట్రైబల్కి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. మీకు ఏవైనా వీడియోస్ కావాలి అంటే మాత్రం కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా మా ట్రైబల్ కల్చర్ అండ్ ఆహారపు అలవాట్లు, సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతి ఒక్కటి కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మొత్తం తీసిన తర్వాత అంటే తినే ఆ ఫీల్ ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. ఎందుకు సూపర్. సబ్స్క్రైబ్ చెప్పమను సబ్స్క్రైబ్ అని చెప్పు. నువ్వు మరి తినేస్తాను సబ్స్క్రైబ్ అని చెప్పు. రాదు ఒక్కసారి అను సబ్స్క్రైబ్. అంతే, మళ్ళీ సబ్స్క్రైబ్. రైట్, అంతే, కరెక్ట్.